వరంగల్ జిల్లా నెక్కొండ మండలము దీక్షగుట్ల గ్రామానికి చెందిన బండారి మల్లమ్మ గారు మన మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ గారి అమ్మమ్మ గారు మరియు బండారి నితిన్ మరియు పవన్ల తాతమ్మ మృతి చెందిందని మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున మనమందరము ముదిరాజు బంధువులమైన మనందరము ఇక్కడికి విచ్చేసి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారము కడుపు సల్ల అనే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారికి, మరియు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు దుండి అశోక్ గారికి, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకన్న గారికి, మరియు సారంగపాణి గారికి, మరియు మన కుటుంబ బంధువులు ముదిరాజు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా బండారి మల్లమ్మ గారికి ఆత్మక శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఆ దేవుడు వారికి ఆ విధంగా సహకరించాలని కోరుకుంటూ, నిజంగా కూడా మన ముదిరాజు జాతిలో శతాధిక వృద్ధురాలు అంటే 100 సంవత్సరాల పైగా బతికినవనంటే నిజంగా మన ముదిరాజులనే అది సాధ్యమవుతుంది. ఎందుకు అనంటే మనము పండు ఫలము తిని బతికిన వాళ్ళు. ఆ పండు ఫలం అనేది బలము. ఆ బలంగా ఇప్పుడు అమ్మ 101 సంవత్సరం బతికింది అనంటే ఈ కాలంలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మన ముదిరాజులందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా బలిష్టంగా కానీ లేకపోతే ఆరోగ్యంగా కానీ చాలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలా, మంచి హెల్త్ మెయింటైన్ చేయాలా, మునుముందు ముదిరాజులందరూ కూడా ముందు వరుసలో ఉండాలా, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్నింటిలో ఎదగాలని కోరుకుంటూ ఈ ముదిరాజు జాతిని ఐక్యం చేయడం కోసం నిజంగా కూడా అహర్నిశలు కష్టపడుతున్న మన మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ గారి అమ్మమ్మ ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా ముదిరాజు మెపా తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఈ రోజున మన తెలంగాణ యొక్క సాంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడికి ఆ కుటుంబ సభ్యులకు కడుపుసల్ల చేయడం కోసము విచ్చేసిన వీళ్ళందరి తరపున మరొకసారి మీ అందరికీ కూడా ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, జై ముదిరాజ్, అమర్ హే బండారి మల్లమ్మ, జోహార్ బండారి మల్లమ్మ ముదిరాజ్, జోహార్ బండారి మల్లమ్మ ముదిరాజ్.